గజల్ సాహిత్యంలో పల్లవిని, చరణాన్ని ఏమని అంటారు? పల్లవిని మత్లా అని అంటారు. చరణాన్ని మక్తా అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ అండి. గజల్ సాహిత్యంలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది. దానిని ఏమంటారు? తకల్లస్ అంటారు. గజల్ సాహిత్యంలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది. ఆ నామముద్రని ఏమంటారంటే తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక అని దేనిని అంటారు? గజల్ని రసగుళిక అంటారు. అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం ఎవరు చేశారు? జిల్లెమూడి అమ్మగారు 1958వ సంవత్సరంలో ఆగస్టు 15న చేశారు. అర్థాలు: సంకేతం అను పదమునకు అర్థం గుర్తు. తల్లి స్పర్శ అను పదమునకు అర్థం అమ్మ తాకుట. చరుపు అను పదమునకు అర్థం చేతి దెబ్బ. భవిత అను పదమునకు అర్థం భవిష్యత్తు. ఎదురీత అను పదమునకు అర్థం ప్రవాహానికి ఎదురు వెళ్ళడం. నానార్థాలు: అందము అను పదమునకు నానార్థాలు సొగసు, దొరకము. గుణము అను పదమునకు నానార్థాలు స్వభావము, ఇంటినారి. వరద అను పదమునకు నానార్థము నది, విశేషము, కన్యక. సీమ అను పదమునకు నానార్థములు ప్రదేశము, రాజ్యము.